ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ల విషయంలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కాకరేపుతున్నాయి. సంవత్సరానికి 1,10,000 మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు సర్టిఫికేట్స్ తీసుకుని బయటకు వస్తున్నారన్న సీఎం రేవంత్ వారికి అప్లికేషన్ కూడా నింపడం రావట్లేదన్నారు. ఇది క్రిమినల్ వేస్ట్ అని కమెంట్ చేశారు. సీఎం చేసిన ఈ కమెంట్స్పై విపక్ష నేతలు మండిపడుతున్నారు. ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లపై గతంలో కేసీఆర్, నిన్న సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిన వీడియోను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ట్వీట్ చేశారు. సంవత్సరానికి 1,10,000 మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ సర్టిఫికేట్ తీసుకొని వస్తారు. మీరు ఆ పిల్లలకి అప్లికేషన్ ఇచ్చి వాని ఉద్యోగం కోసం అప్లికేషన్ ఫిలప్ చేయమని నేను కాదు, మీరు టీచర్లకు మీకే చెప్తున్నాను. మీరు వాళ్ళని పిలిచి ఇంజనీరింగ్ సర్టిఫికేట్ తీసుకొని వచ్చి మీరు చదువు చెప్తున్న ఊరిలో ఉన్న పిల్లలు పిలిపించి ప్లెయిన్ పేపర్ ఇచ్చి ఒక జాబ్ కోసం అప్లికేషన్ ఫిలప్ చేయమని. ఇది క్రిమినల్ వేస్ట్. వాడు ఇంజనీరింగ్ చదువుకున్న చిన్న జాబ్ కోడు, స్కిల్స్ నేర్చుకోడు. తల్లిదండ్రులు మా పిల్లోడు ఇంజనీరింగ్ అయింది ఉద్యోగం అంటారు. నా దగ్గరకు వస్తుంటారు కాన్స్టిట్యున్సీ నుంచో బంధువులు, మావాడు ఇంజనీరింగ్ చదివింది, పెద్ద పెద్ద చదువు చదివింది సార్ అంటారు. పేరెంట్స్కి తెలియదు కదా. ఇంజనీర్ లక్ష్మణ్ గారు అన్నారు వారి స్పీచ్, ఒక పిల్లగాడు ఇంజనీరింగ్ చదువుకుంటే ఆ గ్రామానికి గొప్ప పేరు వస్తుంది, ఆ మండలానికి గొప్ప పేరు వస్తుంది, ఆ జిల్లాకు పేరు వస్తుంది. పేరు వస్తలేదు లక్ష్మణ్ గారు, పేరు పోతాది. ఇంజనీరింగ్ చేసిన విద్యార్థులు హోమ్ గార్డులు ఉంటారండి. ఇంజనీరింగ్ చేసిన విద్యార్థులు పోలీస్ కానిస్టేబుల్ ఉంటారా? ఇంజనీరింగ్ చేసిన విద్యార్థులు దిక్కులేక చివరికి ఉపాధి హామీ పనులు చేస్తారా? ఆడిపోతా ఉన్నారు ఇలా మన ఇంజనీరింగ్ విద్యార్థులు. అంత గొప్పగా జరుగుతూ ఉంది. హార్వర్డ్ యూనివర్సిటీలో వీకెండ్ క్లాసులో నేర్చుకున్న పదాలను ఇక్కడికి వచ్చి వాడే ప్రయత్నంలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి నేటి జెన్జీ యువతను అవమానిస్తున్నారని కిషన్ రెడ్డి మండిపడ్డారు. 2015లో నాటి సీఎం కేసీఆర్ కూడా ఇంజనీరింగ్ విద్యార్థుల స్టాండర్డ్స్ సరిగా లేవంటూ వానాకాలం చదువులు అని విమర్శించారని గుర్తు చేశారు. అటు కేసీఆర్, ఇటు రేవంత్ రెడ్డి ఈ 12 ఏళ్లలో తెలంగాణ విద్యా వ్యవస్థ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా తయారైందని విమర్శించారు. तेलंगाना का मुख्यमंत्री जो स्टेटमेंट दिया गया वो टीचर्स के सामने, वो टीचर्स का सम्मेलन में मुख्यमंत्री ये स्टेटमेंट देते हैं. इंजीनियरिंग स्टूडेंट्स पढ़ना एक क्रिमिनल वेस्ट है. मैं बताना चाहता हूँ तेलंगाना के जितने भी स्टूडेंट्स इंजीनियरिंग करने के बाद दुनिया के अलग अलग देशों में जाकर आज आईटी सेक्टर में बहुत अच्छा काम कर रहे हैं. वो समझना चाहिए आज तेलंगाना का जो आईटी एक्टिविटी बढ़ा है वो इंजीनियरिंग के कारण दुनिया में आप अमेरिका, ऑस्ट्रेलिया और अलग अलग यूरोप कंट्रीज में भी बहुत लोग तेलंगाना के नौजवान इंजीनियरिंग पढ़ के आज देश का नाम बहुत ऊपर लाए हैं. मुख्यमंत्री का स्टेटमेंट जो है बिल्कुल गलत है.